విమాన ప్రమాద స్థానంలో జరిగిన ఘటన చాలా బాధాకరమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ విషాద ఘటన ద్వారా తమ వారిని కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు. అహ్మదాబాద్లో విమానం కూలిపోయిన ప్రాంతాన్ని ప్రధాని శుక్రవారం పరిశీలించారు. పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవిలతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు 20 నిమిషాల పాటు అక్కడే ఉండి ప్రమాద స్థలంలో పరిస్థితిని మరియు సహాయక చర్యల వివరాల్ని తెలుసుకున్నారు. బీజే వైద్య కళాశాల హాస్టల్ భవనంలోకి విమానం దూసుకువెళ్లిన తీరుని అధికారులు వారికి చెప్పారు. అనంతరం ప్రధాని మోడీ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. విమాన ప్రయాణంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ ని విమానం కూలిన భవనంలో గాయపడి చికిత్స పొందుతున్న 25 మంది మెడికల్ విద్యార్థులను మరియు ఇతరుల్ని పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్సల వివరాలపై ఆరా తీశారు. అనంతరం విమాన ప్రమాదంలో కన్నుమూసిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబ సభ్యులని ప్రధాని మోడీ పరామర్శించారు. అహ్మదాబాద్లోని విజయ్ రూపానీ నివాసానికి వెళ్లిన ఆయన భార్య అంజలి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. విజయ్ భాయ్తో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేశా. ఆయన ఇక లేరన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా అని ప్రధాని మోడీ అన్నారు. అలాగే విమాన పేలుడు సమయంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల బంధువుల కోసం శుక్రవారం 4 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్ట్లో ఈ సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశామని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అహ్మదాబాద్కి చేరుకునేందుకు అవసరమైన సహకారం అందిస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా గాయపడిన వారికి రక్తదానం చేసేందుకు వందల సంఖ్యలో జనం కదిలి వచ్చారు. గంటల వ్యవధిలోనే రక్తదానం చేస్తామంటూ వందల కొద్ది పౌరులు మానవత్వాన్ని చాటుకున్నారు. బీజే వైద్య కళాశాల సమీపంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. మేము ఊహించినంత జనం వచ్చారు. స్వచ్ఛంద సంస్థ అయిన సహాయ నేతృత్వంలో రెడ్ క్రాస్ చాప్టర్ ప్రారంభించిన రక్తదాన శిబిరానికి 200 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 900 యూనిట్ల రక్తం దానం చేశారు. 200 మందితో రాత్రి 11 గంటల వరకు 900 యూనిట్ల రక్తాన్ని సేకరించామని సహాయక సభ్యుడు సాగర్ తెలిపారు.